ఆఫ్ హిస్ ప్రజెన్స్. రెండవది, మీ అందరినీ అభినందించాల్సిన అవసరం నాకు ఏర్పడింది. ఎలా అభినందించాలో తెలియటం లేదు, అంత గొప్పగా చేశారు అన్నీ. వెరీ వెరీ హ్యాపీ ఐఎమ్. సో ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. శ్రేయో భూయాత్ సకల జనానం. మీ అందరికీ భగవంతుడు మంచి కలుగజేయగాక. సుఖ సంతోషాలను మీకు విరివిగా కలగజేయాలని కోరుకుంటూ ఆపేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఆ మస్తాన్ వాళ్ళు అయితే ఫోన్లు చేస్తూనే ఉంటాడు, రావాలా సార్ అని. మా పనులు ఏమన్నా ఉన్నాయి, ఎట్లా తిరిగి పోవాలా అనేటువంటి నిర్ణయం వచ్చి మేమంతా హాజరైనాం. ఇలాంటి విద్యార్థులు మాకు ఆనాడు దొరకడము మా అదృష్టము. ఈనాడు కూడా మీతో కలిసి మేము ఆనందంగా ఉండగలిగినామంటే చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాం. ఒక్క విషయం, ఆ రోజుల్లో డిసిప్లిన్ లేకపోతే కొట్టి 2 దెబ్బలు కొట్టి చదువు చెప్పేవాళ్ళం. ఫస్ట్ డిసిప్లిన్. క్లాసులోకి పోతే 70 మంది 80 మంది ఉండేవాళ్ళు. అందరూ హాజరైతే రూమ్లో పట్టేది కాదు, కిటికీలు దూరం వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. అంటే అందరూ కూడా కిటకిటలు ఆడుతుంది రూమ్ పట్టదు. కిటికీలు కూడా ఆ రూముల్లో అయితే తీసేసిండ్రి. ఎవరు తీసేసారంటే మా పిల్లోళ్ళే. ఎందుకంటే అందరూ హాజరైనారనుకో అటెండెన్స్ తీసుకొని మేము మళ్ళీ అప్పుడప్పుడు హాజరు చేస్తూ ఉంటామే. వేస్తే ఏమవుతుంది, రూమ్ పట్టదు, చాలా ఇబ్బంది ఉండేది. అప్పుడు ఇండిసిప్లిన్ పోయినప్పుడు కొట్టేవాళ్ళం. మేము కొట్టినప్పటికీ ఇప్పటికీ అభిమానం చూపించడానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు చెప్తాను. కదిర్లో జీవాన్ నుండి మనం మార్కెట్కి పోయేటప్పుడు కుడివైపున ఒక 5-6 అంగళ్ళు పోయిన తర్వాత ఒక చిల్లరంగడి ఉంది. చిల్లరంగడే అనుకుంటారు బహుశా. నేను రైతు మార్కెట్కు పోయినాను, ఏమి తీసుకోవడానికి, కొత్తిమీర ఇవి తీసుకోవడానికి బండిలో పోయినా స్కూటర్లో. సార్ అని కేకలేసుకుంటూ ఒక అబ్బాయి కాదు మీ వయసుడే వచ్చాడు. వచ్చి, సార్ నేను మీ శిష్యుడిని సార్ ఇట్లా అన్నాను. సంతోషం నాయన అన్నాను. సార్ ఒక రిక్వెస్ట్ అన్నాడు. ఏం చెప్పు నాయన ఆయన. ఏం చెప్తాడో అని నాకు తెలియదు కదా. భుజం ఇట్లు చూపించి, ఈడు కొట్టాలి సార్ మీరు అన్నాడు. చూస్తూ వచ్చినాడు కదా, ఆ చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు ఈ సీను. ఈడు కొట్టాలి సార్ అని. ఏంది ఏం కోరిక, ఇప్పుడు కొట్టడం ఏంది, నిన్ను నేను కొడితే వీళ్ళంతా ఏమనుకుంటారు. లేదు సార్, ఆ రోజు దెబ్బలు తిన్నా నేను, ఇప్పుడు మళ్ళీ మీరు కొడితేనే సార్ నాకు ఇటు నుంచి పోయేదండి, మిమ్మల్ని పోనీను సార్ అన్నాడు. లాస్ట్ కొడితే నేను కొట్ట వరకు ఇసేవాలే. అందరూ సీన్ చూస్తున్నారు అందరూ. నేను చెప్పేది ఏంటంటే, ఆ అబ్బాయికి ఎంత అభిమానం ఉంది, ఎంత గౌరవం ఉంది టీచర్లు అంటే. ఆ జనరేషన్ ఉందే, మీ జనరేషన్ అంటే అందరూ మీలాంటి వాళ్ళకు చదువు చెప్పడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక్కటే, దేవుడు అనేవాడు ఉన్నాడు, మర్చిపోకండి. మీరు న్యాయము ధర్మము దైవభక్తితో మెలుగుతూ మీ పిల్లలకు మీ కుటుంబానికి కూడా మీరు ఆదర్శంగా ఉండండి. మీరు ఇంత గౌరవించి మాకు పిలిపించి గెట్ టుగెదర్ ఇంతకుముందు సార్ చెప్పినట్లు గెట్ టుగెదర్ మాకు కూడా అది అని అన్నారు కదా. చర్చించుకున్నాం మేమంతా కూర్చొని. గెట్ టుగెదర్ పిల్లలకే కాదు మనకు కూడా అని. ఊళ్ళో ఉన్నాం కానీ పెద్దగా కలవం. ఎప్పుడో ఒకసారి కలుస్తాం, 6 నెలలకు 8 నెలలకు హలో సార్ బాగున్నారా అంటాం, అంతే. ఇంతసేపు కూర్చొని మాట్లాడే పద్ధతి కూడా లేదు. ఎవరంతా వాళ్ళు ఇళ్లలో ఉండేవాళ్ళు, ఎవరెవరు పని వాళ్ళు. కనుక మమ్మల్ని అందరినీ కూడా గెట్ టుగెదర్లా కూర్చోబెట్టి మీరు కూర్చొని ఏదో క్లాస్ రూమ్ అనుకుంటున్నాం మేము కూడా ఇప్పుడు అదో చూస్తూ ఉంటే అలా. కనుక మమ్మల్ని అందరినీ మాకు ఎనర్జీ ఇచ్చినారు మీరు. మళ్ళీ అంటే మీ రీఛార్జ్ చేసినారు బాడీ. ఈ సంతోషంతో ఇంకా కొద్ది రోజులు బతుకుతాం మేము, ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకుతాం. ఇలాంటి ఉత్సాహవంతులు వాళ్ళు అప్పుడప్పుడు మాకు పిలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు, ఆశీర్వాదాలు. ఎవరు చేశారు అనేది అన్నీ మాకు తెలిసి ఉన్నాయి. మీ ఇంటిగ్రిటీ అన్క్వశ్చనబుల్, చాలా చాలా గ్రాండ్గా చేశారు.
మరి ఇంత స్కేల్లో చేయగలిగినారు అంటే మీ టోటల్ ఇంటిగ్రిటీ తప్పకుండా ఉండి ఉంటుంది. ఇక నేను మాట్లాడాల్సింది అంటూ ఏ పాటి వాడిని నాకు ఎంత తెలివి ఉంది. ఇంకొకరు మాట్లాడిన విషయం ఏదైనా మన అందరికీ ఉపయోగపడేటట్టుగా ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. ఒకసారి వేస్తున్నారు సోల్జర్స్ కంచి వచ్చి, సార్ నాకు ఏమి తెలియదు, మీ గురించి విన్నా, మీ దగ్గర పెట్టాను, మీరు ఏదైనా నాకు ఉపయోగపడేటట్టు ఒక మాట చెప్పండి అన్నాడు. ఒక సెకండ్ అట్లా ఆలోచించి ఆయన ఈ రోజుకు 37 సంవత్సరాలు జరిగిపోయింది. ఇంకా గుర్తుపెట్టుకొని మీరు టీచర్లందరినీ గుర్తుపెట్టుకున్నారంటే చాలా గొప్ప విషయం. 37 సంవత్సరాలు జరిగింది అంటే మీరు 10th క్లాస్లో ఉన్నప్పటికీ మీకు ఆల్రెడీ 15 సంవత్సరాలు ఉండి ఉంటాయి. సో ఆల్రెడీ అందరూ 50 క్రాస్ అయిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. 50 ఇయర్స్ ఆల్మోస్ట్ క్రాస్ అయిన వాళ్ళే. అది 50 ఓకే. నాకు ఈ పాఠశాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా ఇక్కడే చదివాను. డిగ్రీ ఫస్ట్ బ్యాచ్ మాదే. అప్పుడు డిగ్రీ లేదు, ఇంటర్మీడియట్ అయిపోతే బయటికి ఎక్కడో వెళ్ళాల్సి ఉండేది, కానీ ఇక్కడే డిగ్రీ వచ్చింది మాకు. ఆ తర్వాత 83లో నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ పీఈటీగా ఉద్యోగం వచ్చింది. 85లో నేను ఈ పాఠశాలలో అడుగుపెట్టాను. 85 అంటే మీరు 88 అంటే మీరు 10th క్లాస్ అంటే ఆల్రెడీ 8th క్లాస్లో ఉండేప్పుడు నేను వచ్చింటాను. ఆల్మోస్ట్ మీరు 8th క్లాస్లో ఉండింటారు. కాకపోతే నాకన్నా సీనియర్లు 3 ఉన్నారు ఇక్కడ, నాకన్నా ముందే 4 ఆల్మోస్ట్. అంటే ఒక పీటీ కూడా ఉన్నాడు కాబట్టి జూనియర్ కాలేజీకి. హై స్కూల్కు 3, సూర్యనారాయణ రెడ్డి సారు, నాగరాజు గారు, భాస్కర్ రావు గారు, వీళ్ళు 3 నాకన్నా సీనియర్లు. సో వాళ్ళు 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసు అట్లా తీసుకుంటే నాకు 6th క్లాస్ ఇచ్చారు వస్తున్నాయి. సో కాబట్టి నేను మీతో మీకు నేను టీచర్ను అయిండకపోవచ్చు అని చెప్పడానికి కాదు, కానీ ప్రేయర్లో కానీ, మాస్ డ్రిల్లో కానీ, ఇంకా డిసిప్లైన్లో కానీ ఒక హెడ్ మాస్టర్కు, డ్రిల్ మాస్టర్కు అందరూ పరిచయస్తులే. ఒక మీడియంతో కూడా పని లేదు, అందరూ మీడియాలు పరిచయమే. కాబట్టి వీరు కూడా నా విద్యార్థులని నేను భావిస్తున్నా.